హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న అప్డేట్ అంటే సీఎం పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు, పింఛన్ల తొలగింపు లేదు, అలాగే అర్హులకు పింఛన్లు ఇచ్చేందుకు తనిఖీలు, వీరి పింఛన్లు మాత్రమే తొలగింపు, కొత్త పెన్షన్ సంగతి ఏంటి అనే విషయాలను పూర్తి వివరాలు నేను మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇక నేను వాట్సాప్ పేజ్ ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో ప్రతిదీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ కూడా మీరు దాంట్లో ఫాలో చేయండి. నా వాట్సాప్ పేజీని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేస్తాను కోరుకుంటున్నాను. నా ఛానల్ కొంచెం నాలో నుంచి ఇబ్బందిలో ఉంది, అందువల్ల 3 రోజులు వీడియో పెట్టలేకపోయాను. ఈ ఛానల్ డిలీట్ అయ్యే సూచనలో ఉంది కాబట్టి డిలీట్ అయితే వేరే ఛానల్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఆదరించంటే ఆ ఛానల్ కూడా ఆదరిస్తాను కోరుకుంటున్నాను. అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయాలు పూర్తి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న దివ్యాంగుల్లో పలు అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసింది. అనర్హులందరికీ పెన్షన్లు పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశమని, అనర్హులకు ఇవ్వడం సరికాదని ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎవరు అర్హులు ఎవరు కాదో తేలాలంటే నిర్దిష్ట నిబంధనలు అమలు కావాలన్నారు. అనర్హులు తొలగించేందుకు పూర్తి స్థాయిలో పింఛన్లు తనిఖీ చేపట్టాలనేసి ఆదేశించారు. పింఛన్ల తనిఖీ కొందరు తొలగింపు కార్యక్రమాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై అర్హులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు ఫ్రెండ్స్. 3 నెలల్లో దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు ధృవపత్రాలు ఇచ్చే వైద్యులు అధికారులపై కూడా సిబ్బంది చర్యలు వెనుకాడబోమని హెచ్చరించారు. తప్పుడు సర్టిఫికేట్ ఇస్తే ఎప్పటికైనా సరే వారిపై చర్యలు తప్పవనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నేను జరిగినటువంటి కొన్ని మీటింగ్లో బీసీ సంక్షేమ పథకాల బీసీ సంక్షేమ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నప్పుడు ఈ విషయాలైతే చెప్పాడు ఫ్రెండ్స్. అయితే కొత్త పెన్షన్ల కోసం కూడా ఆయన కీలక ప్రకటనలు అయితే ఇంకా మనకైతే చెప్పలేదు. కానీ ఈ సమీక్షలో సామాజిక పెన్షన్ల పంపిణీ అంశంపై అయితే చర్చ జరిగింది ఫ్రెండ్స్. దీనిపై సీఎం మాట్లాడుతూ అర్హులకు అందరికీ పెన్షన్లు పథకాలు అందాలనే తమ ఉద్దేశం అనేసి అయితే ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనేసి, అర్హులైన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం భరోసా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. 3 నెలల్లో దివ్యాంగుల పింఛన్లు తనిఖీలు చేయాలనేసి తప్పుడు సర్టిఫికేట్ ఇస్తున్నారు డాక్టర్లు, అధికారులు, ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే 15,000 పెన్షన్లు తీసుకుంటున్న వారు 24,000 మంది ఇంటికి వెళ్ళి పరిశీలించాలనేసి, వారు ఇబ్బందులు పడకుండా చూడాలనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సమీక్షలో అయితే మంత్రులు డోలా వీరరామాంజనేయ స్వామి గారు, సవిత అధికారులు పాల్గొన్నారు ఫ్రెండ్స్. అయితే మనకి దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే దివ్యాంగుల పెన్షన్లు అలాగే కొన్ని పెన్షన్లు అనర్హులు తీసుకుంటున్నారనేసి అయితే చెప్తున్నారు. కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పెన్షన్లు తొలగించేస్తున్నారు అనేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలా కాదు, అనర్హులు చాలామంది తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనేసి మా సమీక్షకి వచ్చింది, మా తనిఖీలు. కాబట్టి పూర్తిగా తనిఖీ చేసి కానీ మేము ఎవరి ఈ పెన్షన్లు తొలగించబోము అనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా, ఈ ప్రక్రియ అంతా జరగటానికి కనీసం 3 నెలలు పడుతుంది. మార్చి నెలాఖరు దాకా గడువు ఇచ్చారు. కాబట్టి ఈ మార్చి నెలాఖరు దాకా ఎవరి పెన్షన్ తొలగించరు. కాబట్టి జన్మభూమి కార్యక్రమాన్ని నెక్స్ట్ మంత్లో, అంటే పండగ పోయిన తర్వాత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించి సీఎం గారు తర్వాత ఈ పెన్షన్ల విషయాన్ని ఆ జన్మభూమి కార్యక్రమంలో ఎవరు అనర్హులనేది ప్రకటించబోతున్నారనేసి అయితే మనకైతే సమాచారం అవుతుంది ఫ్రెండ్స్. అయితే కొత్త పెన్షన్ సంగతి ఏంటి అనే సంగతి కూడా ఇప్పుడు నేను పూర్తిగా మీకు వివరిస్తాను. కొత్త పెన్షన్ సంగతి ఏంటంటే, ఈ జన్మభూమి కార్యక్రమాన్ని పండగ పోతే ప్రారంభించాలంటున్నారు. జన్మభూమి కార్యక్రమం అంటూ అందులో కొత్త పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలనేసి అయితే మనకైతే సమాచారం ఉంది. గత వీడియోలో కూడా చెప్పాను. ఆ జన్మభూమి కార్యక్రమం అంటూలో పలు పథకాలు కూడా ప్రారంభించడానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. అవి ఏంటి కూడా నేను తర్వాత వీడియోలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకుంది ఏంటంటే, ముఖ్యంగా ఈ పెన్షన్ల తొలగింపు విషయం గురించి అయితే మాట్లాడుకున్నాం. కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పెన్షన్లు అయితే ఎవరి తొలగించపోము, అర్హులైన వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేసి మన సీఎం చంద్రబాబు. అయితే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా
మళ్ళీ అవకాశం అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చేందుకు కూడా మన ప్రభుత్వం ఒక ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళకి కూడా ఒక ఆలోచన ఇచ్చి ఎందుకు తప్పు డాక్యుమెంట్ పెట్టాల్సిందన్న దాని గురించి కూడా వాళ్ళు పూర్తి వివరణ ఇచ్చి వివరణకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా సమర్పించారనుకోండి ప్రభుత్వానికి ఆ పెన్షన్ తొలగించబోము అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో అయితే దివ్యాంగులు, చెవిటి వాళ్ళు ఎక్కువగా తప్పు డాక్యుమెంట్ పెట్టి ఉన్నారు. అలాగే డప్పు కళాకారులు, అదే ఒంటరి మహిళలు అనేసి చాలామంది కొన్ని తప్పు డాక్యుమెంట్ పెట్టేసినారు. వీళ్ళు మాత్రమే కొన్ని తప్పు డాక్యుమెంట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళని మాత్రమే పెన్షన్ తొలగిస్తాము అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ తనిఖీలు ఎవరైతే తప్పు డాక్యుమెంట్ పెట్టారని తేలుతుందో వాళ్ళు మాత్రం పెన్షన్ తొలగిస్తాం. అది కూడా ఇంకా 3 నెలలు గడువు ఇస్తారు. వాళ్ళకి కూడా పూర్తి క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత తొలగిస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెన్షన్ని ఎక్కడా తొలగించే దిశలో లేము. అనర్హులు మాత్రమే తేలితే వాళ్ళు తొలగిస్తాము అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు పెన్షన్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త పెన్షన్లకు సంబంధించిన కూడా అప్డేట్ కూడా ఈ పండగ పోతే ఈ జన్మభూమి కార్యక్రమంలో కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆల్రెడీ కొన్ని సచివాలయాల్లో తీసుకుంటున్నారు, కొన్ని సచివాలయాలు తీసుకోవట్లేదు. మీరు వెళ్ళి అడిగి అక్కడ ఇంకా లాగిన్లు అయితే ఇంకా ఇవ్వలేదు అనేసి సచివాలయం సిబ్బంది చెప్తున్నారు. ఈ పండగ పోతే ఈ కొత్త పండగకి మనకైతే ఈ సమాచారం రాబోతుంది అనేసి మనకు తెలుస్తుంది. చిన్న సమాచారాలు అయితే మనకున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చిన్న పొరపాట్లు తడబాట్లు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్.